వాళ్ళు ఎంత పని చేసారో మనం కూడా అంత పని చేసారు అయింది. పార్కింగ్ మొన్నటిరాగా పొలాలు అవి తీసుకుందాం పదా. 4G లేదో 3G లేదో డాటా కనెక్షన్ లెక్క వస్తుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ సేమ్ షాప్ పోతాను, సేమ్ మందు వస్తాయి మళ్ళీ. హలో మామ, అందరు నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే ఇవాళనైతే మందు బస్తాలు తేవాలి మామ. మనం మళ్ళీ ఏంటంటే అప్పుడు ఒక 25 తెచ్చిన అనుకుంటా, మళ్ళీ కూడా ఇప్పుడు ఒక 20 రకాల తేవాలి. మళ్ళీ మనం బండి కాడికి పోయి బండి తెరుచుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తా. Place where they told you what to chase, told you how to run the race, every move was on the page, but I didn't like their way, had to fight and misbehave. ఎయిర్ ఫిల్టర్ అయితే కొట్టుకుందాం అనమాట. చాలా రోజులు అయితే ఎయిర్ ఫిల్టర్ కొట్టక, అందుకే కొంచెం ఇది వేరే ఉంది. దీనైతే ఎయిర్ ఫిల్టర్ కొట్టుకొని దుమ్ము అయితే ఎక్కువ కనిపిస్తలేదు, కొంచెం డ్యామేజ్ అయినట్టు కనబడుతుంది. నేను కొట్టేసుకొని ఫిట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. ఇక ఏంటంటే ఎయిర్ తో కొట్టాలి, కానీ విన్న మనం చెప్పుతో కొడతాను, మన ఎయిర్ గన్ లేదు కాబట్టి. చేతులు చూడండి, దుమ్ము కనిపించాలి కానీ చేతులు అంత దీంతో ఈ దుమ్మే అనమాట. ఇదేంటంటే మన ఈ బండికి ఎక్కువ వస్తలేదు, కానీ అదే హార్వెస్టర్ దానికి ఇట్లా అయితే చాలా అంటే చాలా వస్తుంది. దీనికి అది వెట్టిగా వెళ్ళిపోతుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ సేమ్ షాప్ పోతాను, సేమ్ మందు వస్తాయి మళ్ళీ. అప్పుడు ఎన్ని తెచ్చినామో ఇప్పుడు కూడా అన్ని తెచ్చిపోతాను అనమాట. ఇక లీజుడే ఇబ్బంది అవుతుంది ఎప్పటికీ. మా ఆవులు వెనుక బైక్ ఉన్నది, ఇప్పుడు ఆ బండికి తాకింది అనుకో, ఉన్నా లేదా ఉన్నది. బయటికి అయితే వెళ్ళినాం, ఇక పోతాం. నేనైతే వెళ్తున్నా ఇక్కడ నుంచి. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఇక్కడికి వెళ్ళి మా అంటే అది ఒక 15 కిలోమీటర్లు దూరం వస్తుంది కావచ్చు. దగ్గర ఒక 30 మినిట్స్ పడుతుంది మనం పోయితే. అందుకు ట్రాక్టర్ కొంచెం బెల్లంగా పోతాం కదా మనం, ఇంటికి అట్లా పడతాం అన్నమాట. లేకుండా తొందర అయిపోయింది. బండి అయితే ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అరే ఏంద్రా బైక్ ఇంత ఎత్తేస్తుంది ఇవాళ, గాలి ఎక్కువ ఇట్లుందా, ఘోరం ఎత్తేస్తుంది బండి మాత్రం ఇవాళ. ఇది మా చిన్నప్పటి స్కూల్. నేను ఇందులో ఒక 2nd క్లాస్ లాగా చదివినా. మనమైతే ఇప్పుడు మన బండ్లకి వెళ్ళి కైకిలోలు దిగిపోతారు. వాళ్ళు ముగ్గురు ఇట్లా రాగానైతే ఎక్కొచ్చిన అనమాట. మనం పోయేది ఆరెల్నే, అందుకే దించి మనం దింపే పోతే అయిపోతుంది కదా. మనం ఏమైనా మోసుకోపోతాం, ఆ ట్రాక్టర్ మీద ఎక్కతారు అని తీసుకొని వచ్చిన అనమాట. ఇది ఎందుకో తెలియదు, ఇలా చాలా బండి ఎత్తేసినట్టు అనిపిస్తుంది ఘోరంగా. మరి నాకు ఎత్తేస్తుందా లేకుంటే బండి ఎత్తేస్తుందా అర్థం అవుతుంది. కానీ ఇక్కడ కూడా కొన్ని మందులు తీసుకోవాలి. 4G ప్యాకెట్లు, కెల్డాన్ 4G అంటాం. రాంగా తీసుకుంటాను అనమాట. అటో ఇటో పెట్టుర్రే కొంచెం, అటో ఇటో పెడితే నేను వెళ్తా కదా. వీటి లెఫ్ట్ సైడ్ షాప్ ఉంది కదా, ఇటు షాపు, ఈ షాపులే మనం తీసుకోవాలి. పోస్ట్ చేసిన వీడియోలో కొంతమంది కింద కామెంట్ చేస్తున్నాయి అనమాట, ఈ 4G ఎందుకు వాడతారని. పంటల తెల్ల పురుగు వస్తుంది, ఆకుముడత పురుగు అని. ఆకుముడత పురుగు కానీ మళ్ళీ కాండం తొలిచే పురుగు కానీ ఎక్కువ కీటకాల గురించి అయితే కెల్డాన్ 4G వాడతాం అన్నమాట. అది వేస్తారు 2-3 రోజులకైతే రిజల్ట్ చూపెడతాయి. 3G కంటే కొంచెం 4G బెటర్ అనమాట. అందుకే 4G ఎక్కువ యూజ్ చేస్తాం. 3G ఏంటంటే ఒక 8 కిలోల నుంచి 10 కిలోల మధ్యలో వేసుకునేది ప్యాకెట్. ఇప్పుడు ఏంటంటే ఒక 4G కాబట్టి 5 కిలోలు వేసుకుంటే సరిపోతుంది. 4G లేదో 3G లేదో డాటా కనెక్షన్ లెక్క వస్తుంది. మనం అయితే మళ్ళీ ఎక్కించుకుందాం. దా ఎక్కువ ఎక్కినావా? మా దగ్గర ఇక్కడ వేరే జాతర కూడా జరుగుతుంది శివరాత్రికి, అది కూడా కవర్ చేస్తా అవుతున్నాడు. మండోలు ఎక్కువ మంది కనబడతలేరు, చాలా తక్కువ మంది కనబడతారు. ఇలా మండే కాబట్టి తక్కువ మంది ఉన్నారన్నమాట. అదే నిన్న సండే ఉండేంటనా ఒక రేంజ్లో ఉండు మంది. ఇక్కడ ముందట వస్తుందా ఆ గుడి దగ్గరికి వెళ్ళి పోతే చూద్దాం ఒకసారి, కుదిరితే గుడి దగ్గరికి వెళ్ళి పోయి చూద్దాం. ఎందుకంటే షాపులు అవి వచ్చి ఉంటాయి. అట్లా వాడు పోదాం, లేకుంటే ఇట్లా వాడు పోదాం. షాపులు ఉన్నాయని తెలిసి ఎవరన్నా అడుగుదాం. అక్కడ అంతా పార్కింగ్కి షాప్ చేసి అంతా పార్కింగ్కి షాప్ చేసి ఉంటాయి. ఇటు కాదు, ఇంకా అటు కమాన్ దాటిన తర్వాత ఇంకా చాలా కనబడతాయి ఆ పార్కింగ్ ప్లేస్లు. ఇవాళ ఒక్కరోజు పార్కింగ్ చేసినందుకు అంత 50 తీసుకుంటారు అనమాట. ఇది ఇంకా టోల్ గేట్లు కూడా పెడతారు. మనం ఇటు టోల్ గేట్ పెడతారు, అటు టోల్ గేట్ పెడతారు అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనోళ్ళకు చంపుకోవాలి, దొరికినప్పుడే దోసుకోవాలన్నట్టు, దొరికినప్పుడే సరసుకోవాలన్నమాట. ఇట్లా ఆవులు ఒకరికి 20 రాకున్నట్టున్నాయి. ఇటు రైట్ సైడ్ కమాన్ కలుగుతుంది కదా, అదేంటంటే గుడ్డ మీదకి పోయే తోప. ఇటు బిల్డింగ్ అవుతుంది, ఇటు సైడ్ ఒక కమాన్ ఉంటుంది. ఇదేంటంటే గుడికాడికి పోయే తోప అన్నమాట. అంటే మీకు దగ్గర 2-3 కిలోమీటర్లు. అవి బర్రెలు ఇప్పుడే అటు రావన్న మనకు. జరగరాదే నీ అమ్మాయి, కరెక్ట్ చూడు, అడ్డం వచ్చి ఉన్నది. జరగదాట్నానే బర్రే, జరగదా ఏందని బండి మీద వచ్చినాం అనుకో, వచ్చి పక్కకొచ్చి తాగిస్తుంది. ఆ కొమ్ములు మస్తు పెద్దగా ఉంటాయి, గడ్డే కూర్చింది అనుకో, ఇక పోయి కొన్ని హాస్పిటల్లో 4 రోజులు. ఇక
చూసినావా మీకు ఇక్కడ ఇంతకుముందు చెప్పినా మీకు ఇక్కడ ఫ్లాట్లకు మధ్యలో తోవుతారు చూసినావు బయట అవి అట్లా తొవ్వ పోసిర్రు అనమాట. ఇవన్నీ పార్కింగ్ మొన్నటి రాగా పొలాలు మళ్ళీ ఇప్పుడు శివరాత్రి ఉన్నాయని పొలాలు పెట్టకుండా ఆకుపడదొప్పిర్రు. ఇట్లా నిలువు కూడా ఉండే కావచ్చు, అందుకే పెడతలేరు. 1 కిలోమీటర్ వరకు పార్కింగ్ అటు ఇటు మళ్ళీ ఇటు ఒక దిక్కే కాదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 దిక్కుల పార్కింగ్. ఇక్కడికి ఎండ్ అయితే పార్కింగ్, ఇక్కడికి ఎండ్ పార్కింగ్. ఇక్కడ మళ్ళీ రాసింది జైపూర్ పోలీస్ స్టేషన్ అని. ఈ సైడ్ కూడా ఏ చక్కగా అని అబ్బాయి పెడుతున్నారు లొల్లి. మళ్ళా తాగితే తలగాను సైడ్ ఏ రాదురే కొంచెం. మా అమ్మ వెళ్ళినాం అన్నమాట. అడిగేసి బయటికి అయితే వెళ్ళినాం. ఇక మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం ముందడి పోదాం. ఎవరిలో బండి అయితే లోడ్ అవుతుంది ఆ వారికి. ఇది ఎవరిదో మరి, వాళ్ళ లోడ్ అయిన తర్వాత మనది పెట్టుకుందాం. మనం 5 అని బిల్ వేయించుకొని ఇక్కడికి వచ్చి ఉందాం అనమాట. ఇప్పుడైతే బిల్ అయిపోయింది అనమాట. 23,000 బిల్ అయింది. మన 20,000, మన బాబాయ్ 3,000. ఇప్పుడైతే బండి అయితే రివర్స్ పెట్టి దగ్గర మనం వచ్చి ఒక 30-35 మినిట్స్ అయితే అవుతుంది ఇక్కడికి. ఈ బిల్లు రప్పించే వరకు గింత లేట్ అయింది. బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం. మన వాళ్ళు అయితే మూతారు ఇక. ఈ బస్తాలు దగ్గర 30 బస్తాల దాకా ఉన్నాయి మనవి. మనమైతే లేపుదాం. వీళ్ళకి ఎక్కువ మంది వర్కర్ లేరు కాబట్టి మనం వర్క్ చేసేయాలి. Place where they told you what to chase, told you how to run the race. Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. But success is a finicky thing, and if you ain't sure, no, it'll never be. I don't wanna let myself down, I don't wanna let myself down. ఇక్కడనే 22 బస్తాలు వేసుకున్నాం. లోపలికి ఒక 8 ఉన్నాయి. అవి అయితే వేసుకున్నాం పదా. ఇక్కడైతే ఉన్నాయి బస్తాలు, ఇవి వేసుకున్నాం. ఏంటంటే మన వాళ్ళకి ఎక్కువ వర్కర్ 2 ఉన్నారు, అందుకే మనం హెల్ప్ చేసి అవుతుంది. లేకుంటే వాళ్ళే వేసుకుంటారు. అసలు ముఖ్యం ఏంటంటే I don't have to plan it, I can go change my fate. You won't understand it, all alone, that's okay. People I can't stand them, they don't want me to change. Keep me where I'm standing, and I don't wanna be where I am. And I want something more, take a chance. It could be possibly my last dance, my last dance. I don't wanna let myself down, I don't wanna let myself down. కలర్ ని ఇసురైతే అయిపోయింది. ఇంకొక 3 పొటాష్ వేయాలి. ఆ 3 పొటాష్ బయట ఉన్నాయి. మొత్తం ఈ యొక్క 9, ఈ యొక్క 22 మొత్తం అయితే అయిపోయినాయి. అక్కడ ఇంకొక 3 పొటాష్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక బండ్లు అయితే మొత్తం వేసినాం. మొత్తం పులుసు అయితే ఆరిపోయింది. వాళ్ళు ఎంత పని చేస్తారో మనం కూడా అంత పని చేస్తాం. ఇప్పుడైతే బండి ఎక్కి వెళ్ళిపోదాం. ఇక ఇట్లా గుట్ట అయింది అనమాట. మొత్తం ఈ గుట్టను పట్టుకొని ఇంటికి పోవాలి. ఇక ఇట్లా మేము 3 సార్లు వేస్తాం, ఒక్కసారి కాదు. ఇట్లా అయితే రిటర్న్ పేలర్ దగ్గరకు వచ్చినాం. మీకు ఇంత పోంగా రైట్ సైడ్ కమాన్ కనిపించలే కదా. ఇక చూడు మంచిగా కనిపిస్తుంది. దేవుని దగ్గర పోయే కమాన్ 15 ఎకరాల మందం తీసుకున్నాం. కెల్టన్ 4G కూడా 3 వేసుకున్నాం. ఇక నేను చూపెడతా ఏ బత్తలు అవి. ఇదొకటి అట్లా ఇదొకటి అనమాట. ఇక ఇంటికైతే పోదాం. ఇక వరకు 2 గంటల టైం పట్టింది. 2-2.5 గంటలు పట్టింది ఈ బస్తాలకి. ఇటుక చూసుకుని ఘోరంగా ఎట్టేద్దాంది నాకంతా. మన కార్ అయితే లేదు, ఎందుకంటే మన నాన్న తీసుకుపోయిండు. సేమ్ ప్లేస్ లోకి వచ్చినాం. ఇక మనం ఏడికెళ్ళి అయితే పోయినాము ఆ ప్లేస్ లోకి వచ్చేసినాం. ఈ బండి అయితే ఆపేసిన. సరే మరి ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేద్దాం. మళ్ళీ అయితే మీకు నెక్స్ట్ లో కలుగుతా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.